వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరు ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఆ భగవంతుడు అందరికీ ఆరోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియో ఏంటంటే కనుక ప్రెగ్నెన్సీ లేడీస్లో ఉన్న చిన్ని చిన్ని అపోహలు తొలగించడానికి అనమాట. అంటే డాక్టర్ని ఎలాగా క్లోజ్ చేసుకోవాలి, డాక్టర్ని కన్సల్ట్ అవుతే అస్తమానం హాస్పిటల్కి వెళ్తే ఏమన్నా తిడతారా, ఇలా ఏమన్నా మీకు అపోహలు ఉన్నా వాటిని మనం ఈ వీడియోలో అయితే కొంచెం క్లియర్ చేసుకుందాం. అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే ఇంక మనం ప్రెస్ చేశారంటే అలా నోటిఫికేషన్ ఇస్తే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. సో ఏంటంటే కనుక ఇప్పుడు కొంతమందికి అపోహలు ఉంటాయండి. ఎలా అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యేటప్పుడు ఏమన్నా మాటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోయినా ఏమన్నా అనుకుంటారేమో, లేకపోతే ఏంటి అన్న అడగడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. కొన్ని పర్సనల్స్ ఇష్యూస్ కూడా అడగడానికి కూడా మొహమాట పడుతూ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్ అనే కాదు, నార్మల్ పీపుల్స్ కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుంది అనమాట. అంటే కొంచెం భయపడుతుంటారు, లేకపోతే ఏమన్నా ఒక డౌట్ హాస్పిటల్కి వెళ్తాం, డాక్టర్ని కన్సల్ట్ అవుతాం, అన్నీ చెప్తాం వివరంగా. నేను 1-2 డౌట్స్ మర్చిపోతే మళ్ళీ వెనక్కి వెళ్తే ఏమైనా తిడతారేమో, అలాంటి గట్ట అపోహలు అనేవి కొంచెం తీసేయండి. ఎందుకంటే డాక్టర్స్ అనేవాళ్ళు మనకి దేవులతో సమానం అండి. కొంతమంది ఉండొచ్చేమో కానీ అందరూ హార్ష్గా ఉండరు. సో అలాగా హార్ష్గా ఉండే హాస్పిటల్స్ గట్టా మనం ఎలాగా ఇగ్నోర్ చేసేస్తాం కాబట్టి మనకి ఫ్రెండ్లీగా ఉండే డాక్టర్స్ని గట్టా మనం ఎంచుకుంటాం కాబట్టి సో భయపడాల్సిన అవసరం అయితే లేదనమాట. సో ఏంటంటే మీరు చక్కగా ఫస్ట్ మీరు హాస్పిటల్కి వెళ్తారు, ఓపీ తీసుకుంటారు, వెయిటింగ్ రూమ్లో ఉంటారు, మీ నేమ్ వస్తుంది, మీరు వెళ్తారు. సో చక్కగా నీట్గా మేడం అయితే మేడం, సార్ అయితే సార్, చక్కగా నీట్గా హాయ్ సార్, హాయ్ మేడం, ఇలా మీరు చక్కగా చిరునవ్వుతో ఫస్ట్ మీరే చిరునవ్వుతో స్పందించండి. డాక్టర్స్ అనేవాళ్ళు కంపల్సరీ చిరునవ్వు ఉంటూనే ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే కనుక మనకి డాక్టర్స్ ఎలా దేవుల్లో వాళ్ళకి పేషెంట్లే వాళ్ళకి ఒక ఇదన్నమాట. సో అందుకు వాళ్ళకి ఎప్పుడు చిరునవ్వు ఉంటూనే ఉంటుందండి మొహం మీద. ఎప్పుడైనా చిన్న చిన్న చికాకులు, ఏమైనా పెద్ద పెద్ద ఆపరేషన్స్ అలాంటివి చేసినప్పుడు గట్టా కొంచెం మైండ్ అప్సెట్ అయ్యి వాళ్ళు అలా ఉంటారు మేబీ, అంతే తప్ప డాక్టర్స్ అనేవాళ్ళు మనం అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కసారి వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళు మనల్ని అర్థం చేసుకోవాలన్నమాట. పేషెంట్కి డాక్టర్స్కి ఒక బాండింగ్ అనేది చక్కగా ఉంటేనే మనము హాస్పిటల్కి వెళ్ళగలం. ఆ హాస్పిటల్లో చక్కగా మన ప్రాబ్లమ్స్ అన్న డాక్టర్స్తో కూడా చక్కగా చెప్పుకోగలం అనమాట. సో ఇక్కడ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా అంటే ఏమైనా యూరియన్ ఇన్ఫెక్షన్ వచ్చినా, లేకపోతే వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏమన్నా ఉమ్మనీరు ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏమన్నా ఫుడ్ ఏంటి, ఫుడ్ ఎట్లా తీసుకోవాలి ఆ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏమన్నా చేతులు అవి వాస్తున్నాయి, లేకపోతే నీరు పడుతున్నాయి కాలికి చేతులకి, సో అలాంటి ఆ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే ఏదైనా హెడేక్ అని, లేకపోతే ఏదైనా మోర్ దెన్ వికారం, వాంతులు, ఇవన్నీ కూడా ప్రెగ్నెంట్ లేడీస్ అన్నాక ఇవన్నీ మామూలే కాబట్టి మామూలే అని మనం తేలిగ్గా తీసుకోకూడదు. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటేనండి, ఒక్కొక్కరికి నెలకి ట్యాబ్లెట్స్ ఇస్తారు, పంపిస్తారు, వాళ్ళకి స్కానింగ్స్ ఇవన్నీ కరెక్ట్గా తీస్తారు, వాళ్ళ వరకు వాళ్ళు కరెక్ట్గా అన్నీ చేస్తారు. డాక్టర్స్ అన్న వాళ్ళు మీకు ఏమన్నా ప్రాబ్లం కరెక్ట్ ఉంటే 1 వీక్కి రామ్మా, 10 డేస్కి రామ్మా, 15 డేస్కి రామ్మా, 20 డేస్కి రామ్మా, 1 మంత్కి రామ్మా అనేసి వాళ్ళైతే మెడిసిన్స్ అనేవి కరెక్ట్ చక్కగా రాస్తారు. కాబట్టి ఒకవేళ సపోజ్ ఒక 10 రోజులు మెడిసిన్ రాశారు అనుకోండి, చక్కగా ప్రెగ్నెంట్ అనే కాదు మామూలు వాళ్ళు కూడా చక్కగా ఒక 10 రోజులకి మెడిసిన్ రాశారు, ఇంటికి వెళ్ళారు, 4 డేస్ బాగానే ఉంది, ఒక 5th డే 6th డే మీకు కొంచెం ఏమన్నా నీరసంగా ఉండడం అని, లేకపోతే ఏమైనా హెల్త్ ఇది అవ్వడం కానీ, లేకపోతే ఏమైనా చిన్న పెయిన్ అనిపించడం కానీ పొట్టలో, లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా సరే మొన్నే కదా వెళ్ళాను డాక్టర్ దగ్గరికి, అస్తమానం వెళ్తే ఏమన్నా అనుకుంటారేమో అనేసి అయితే అపోహలు తీసేయండి. వెంటనే చక్కగా వెళ్ళండి. వెంటనే చక్కగా వెళ్ళి చక్కగా మీరు ఒకవేళ మీకు మెయిన్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే కనుక మీకు ఆ ఓపీస్ మీద చక్కగా హాస్పిటల్ ఫోన్ నెంబర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి ఒకవేళ వెళ్ళి వచ్చి అంత టైర్డ్ అనిపిస్తే కనుక చక్కగా ఇప్పుడు మొబైల్లో కూడా చక్కగా డాక్టర్స్ అయితే కన్సల్ట్ చేస్తున్నారు పేరెంట్స్ని. ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ అయితే చక్కగా ఫోన్లోనే మనకి వాళ్ళు అన్ని సొల్యూషన్స్ అన్నీ చెప్తున్నారు. కాబట్టి సో ఫోన్ నెంబర్ ఇవన్నీ తీసుకోండి, చక్కగా హాస్పిటల్కి ఫోన్ చేయండి, ఇలా నా ప్రాబ్లం ఇలాగా అని చెప్పండి. చక్కగా వాళ్ళు డాక్టర్కి అయితే వివరిస్తారు. డాక్టర్ మీకు ఒకవేళ ఫోన్లో కన్సల్ట్ అయ్యే డాక్టర్స్ అయితే చక్కగా కన్సల్ట్ అవ్వి మీకు చక్కగా అన్నీ కూడా చెప్తారనమాట. సో లేదు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, నాకు కొంచెం డాక్టర్ని కలిస్తేనే కానీ నాకు ఈ ప్రాబ్లం అనేది క్లియర్ అవ్విలా లేదు అనేసి అనుకుంటే కనుక మీరు ఫోన్ నెంబర్
చక్కగా ఫోన్ చేసి ఇలా ఏమండి డాక్టర్ ఉన్నారా అని చక్కగా వాళ్ళని చక్కగా అడిగితే ఉంటే ఉన్నారని చెప్తారు, లేదా లేదని చెప్తారు. కాబట్టి చక్కగా ఓపీసీ ఇవన్నీ చూస్తారండి, ఎన్నింటి వరకు చూస్తారు. ఇవన్నీ కూడా మేబీ మనం ఆ హాస్పిటల్లో యూజ్ చేస్తాం కాబట్టి ఓపీ టైమ్స్ ఇవన్నీ కూడా అన్నీ తెలుస్తాయి. ఒక్కొక్కసారి డాక్టర్స్ ఏమైనా పని ఉంటే ఒకవేళ బయటకు వెళ్తే కనుక చక్కగా ఏమైనా దూరం ఇల్లులు లేకపోతే ఏమైనా పక్క ఊరు నుంచి రావాలి కట్ట అలాంటి వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది అనమాట ఈ టిప్పు. చక్కగా వాళ్ళకి ఫోన్ చేసి ఇలాగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలండి, డాక్టర్ ఉన్నారా అనేసి అడిగి చక్కగా ఒకవేళ ఉన్నారు అంటే ఇన్నింటి వరకు ఉంటారా అండి, నాకు ఇలా పక్క ఊరు లేకపోతే ఇక్కడ నుంచి ఈ నగర్ నుంచి రావాలి అలా ఉంటాయి కదండి, సో టైం పడుతుందండి అంటే చక్కగా వాళ్ళు చెప్తారు. కాబట్టి చక్కగా అదొక మార్గం అనమాట. చెప్పాను కదండి, డాక్టర్ని కన్సల్ట్ అవ్వగానే మనకు స్మైల్ ఫేస్ వచ్చేయాలి, భయం అయితే పోవాలండి. మెయిన్ భయం, టెన్షన్స్ ఇవన్నీ అయితే పెట్టుకుని డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళకూడదు. చిరునవ్వుతోనే వెళ్ళండి, చక్కగా వెళ్ళండి, చక్కగా చూడండి. కొంతమంది డాక్టర్స్ని తిడతారు కూడా. ఎలా తిడతారంటే కొంచెం పెద్ద ప్రాబ్లం ఉందనుకుంటే ఒక డాక్టర్ ఎలా కన్సల్ట్ చేస్తారంటే, లేదమ్మా నీకేమీ కాదు, చక్కగా నీట్గా ఉంది, నీకేమీ అవ్వదు, చక్కగా మెడిసిన్స్ వేసుకో, లేకపోతే ఇలా నీకు ఈ ఆపరేషన్ చేయాలి, లేకపోతే నీకు ఇది చేయాలి అన్నప్పుడు ఇంకొక డాక్టర్ని కొంతమంది అనుమానం సార్కు ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నీకు ఇలా ఉంది అలా ఉంది అని ఏమన్నా చెప్పారంటే భయం వేసేస్తాడు. మా అమ్మ డాక్టర్ ఇలా చెప్తుంది అలా చెప్తుందంటే ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్కలా ట్రీట్ చేస్తారండి. ఒక్కొక్క డాక్టర్ ఎంత పెద్ద వ్యాధి ఉన్నా సరే నీకేమీ కాదు తల్లి, చక్కగా నీకు రికవరీ అయిపోతుంది నాన్న అనేసి అయితే కొంతమంది కన్సల్ట్ చేస్తారు. కొంతమంది ఏంటంటే ఫస్టే ఒకళ్ళు ఓపెన్ హార్ట్గా ఉంటారనమాట, ఫస్ట్ చెప్పేస్తారనమాట మీకు ఈ పలానా ప్రాబ్లం అనేసి అయితే ఫస్ట్ చెప్పేస్తారు. సో ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి మనం రిసీవ్ చేసుకోవాలన్నమాట. దాన్ని మనం చక్కగా రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకునేది మనలో ఉంటుంది. సో చెప్పేది డాక్టర్లో కూడా ఉంటుంది, అలాగే రిసీవ్ చేసుకునేది మనలో కూడా ఉంటుంది. కాబట్టి సో చక్కగా అంతా కూడా ఇలా ఫ్రీగా చక్కగా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి చక్కగా డాక్టర్తో చక్కగా ఫ్రీగా నవ్వుతూ మాట్లాడుతున్నారంటే చక్కగా డాక్టర్ మీకు చక్కగా ఫ్రెండ్ అవుతారనమాట. ఈ టిప్స్ మీకు పనికొచ్చినాయి అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. సో ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అంటే టింగ్ మనం కొట్టారంటే అది నోటిఫికేషన్ ఇచ్చారంటే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతుంది. అలాగే మన వీడియోస్ లైక్ చేయండి, లైక్ చేస్తేనే మీలా ఇంకో 10 మంది ఈ విషయం తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో అలాగే మీ చుట్టుపక్కల కానీ, మీ రిలేటివ్స్లో కానీ, మీ ఫ్యామిలీలో కానీ, మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఎవరైనా సరే ప్రెగ్నెంట్ ఉమెన్ కనుక ఉంటే కనుక మన ఛానల్ తప్పకుండా వాళ్ళకి షేర్ చేయండి. తప్పకుండా యూజ్ అయ్యే వీడియోసే, యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే పెడుతున్నాను. ఏదో నాకు తోచింది చెప్పట్లేదు, చక్కగా అంతా కూడా కనుక్కుని అన్ని వివరంగా కనుక్కుని నేను చక్కగా ఇన్ఫర్మేషన్ అనేది అయితే మీకు అందించడానికి ట్రై చేస్తున్నాను. ఏదో చెప్పేయాలి సోది సొత్తి అన్న టైప్లో అయితే లేదు. సో అంతా క్లారిటీగా కనుక్కునే చెప్తున్నాను కాబట్టి నాకైతే 100% నిజమే చెప్తున్నాను అనేసి అయితే నాకు నమ్మకం ఉంది. నేనైతే అన్నీ చూసే చెప్తున్నాను కాబట్టి సో చక్కగా అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బై బాయ్, గుడ్ నైట్, హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైల్, బై బాయ్.